నా అన్వేషణ అనే యూట్యూబర్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో నిత్యం వివాదాల్లో నిలుస్తున్న అన్వేష్ ఇటీవల హిందూ దేవతలపై మాట్లాడిన మాటలు తీవ్ర వివాదానికి దారితీశాయి. పుచ్చకాయ, కీరదోసలతో సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ చేసిన వీడియోలో సీతాదేవిని, ద్రౌపదిని కించపరిచేలా వాడిన పదాలు అన్వేష్ మెడకు చుట్టుకున్నాయి. ఈ వాక్యాల తర్వాత హిందూ సంఘాలు అన్వేష్ను సోషల్ మీడియా వేదికలపై ఉతికి ఆరేశాయి. నా అన్వేషణ యూట్యూబర్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా భారీ సంఖ్యలో వరుసగా అన్ఫాలో చేయడం, నిరాశనలు తెలపడంతో అన్వేష్ క్షమాపణలు చెబుతూ మరో వీడియో చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే అన్వేష్ను వదిలేది లేదంటూ సినీ నటి కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు 2 రోజుల క్రితం చేసింది. నా అన్వేషణ ఛానల్ హిందూ దేవతలను అవమానించేలా మాట్లాడిన అసభ్య పదాలు, నటుడు శివాజీ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త గరికెపాటిల్ను బండబూతులతో దూషించిన వీడియోలతో పాటు ముఖ్యంగా పుచ్చకాయ, కీరదోస చూపిస్తూ చేసిన వీడియో సీతమ్మ వారిని అవమానకరంగా మాట్లాడిన మాటలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కరాటే కళ్యాణి ఆయా వీడియో లింక్లతో సహా పూర్తి వివరాలతో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అన్వేష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే అన్వేష్ను ఇండియాకు రప్పించాలని, కఠినంగా శిక్షించాలంటూ మరోవైపు హిందూ సంఘాలు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడీలతో పాటు వివాదాస్పద వీడియో కంటెంట్ లింకుల వివరాలు కావాలంటూ ఇన్స్టాగ్రామ్కు పంజాగుట్ట పోలీసులు లేఖ రాశారు. ఇన్స్టాగ్రామ్ నుండి రిప్లై కోసం ఎదురు చూస్తున్నారు. పంజాగుట్ట పోలీసుల లేఖకు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన స్పందన తర్వాత తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతారు. విదేశాల్లో ఉంటూ భారతదేశాన్ని అవమానించేలా అన్వేష్ మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఓవైపు సోషల్ మీడియాలో అన్వేష్ అకౌంట్లు అన్ఫాలో చేయమంటూ విపరీతంగా ప్రచారం చేస్తూనే మరోవైపు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఒత్తిడి వేగవంతం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నా మాటలు వెనక్కు తీసుకుంటున్నానంటూ అన్వేష్ వీడియో విడుదల చేసిన హిందూ సంఘాలు శాంతించడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి సైతం వెనక్కి తగ్గనంటుంది. తప్పు చేసి సారీ చెబితే సరిపోదు, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందేనంటున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకున్న పోలీసులు అన్వేష్ వాక్యాలపై చట్టపరంగా చర్యలు వేగవంతం చేశారు.